హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా మంచిగా ఉన్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను చేయబోయే వంట ఏంటంటే నల్ల బోటి ఫ్రై, సంగటి మిరపచారు అవి చేస్తుండే. చాలా వెరైటీగా మా ఆయన అడిగిండు, చేయి బాలా తినబుద్ధి అవుతుందండి. బయట వర్షం తుఫాను, ఆదివారం 19వ తారీఖు అవి చేయి బాల మంచిగా వేడివేడిగా తిందామన్నాడు. సరే బాబా అని పోయి బోటీ తీసుకొచ్చి క్లీన్ చేసి మంచిగా రెడీ అయ్యి ఒక పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకుని ఒక పొయ్యి మీద ఉల్లిగడ్డ వేసి వచ్చిన. లేట్ అయిపోద్ది కదా అని అన్నీ రెడీగా ఉన్నాయి. చెప్పు నువ్వు కొడుకు ఏదన్నా కొట్టుకుపోయి తెచ్చుకోను అన్ని రెడీ ఇంకా చేయటమే ఉంది. సరే రెడీ చేసుకుందాం పండి. రా బావా. చూడండి, బోటి వేయటానికి వేడి నీళ్ళు పెట్టుకున్నా, ఆయిల్ వేసి ఉల్లిగడ్డ వేసుకున్నా. ఇంకంతవరకే, ఇంకేం వేయలేదు అందులో. ఆయిల్ వేసి ఉల్లిగడ్డ వేసుకున్నా, అవి ఎగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను బోటి. చూడండి, మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నా బోటి. ఇదేమో పువ్వు బోటి వేడి నీళ్ళలో వేయబని లేదు. ఇవేమో సన్న సన్న పేగులు. ఇదేమో దొమ్మ చూడండి. ఇవి కూడా మంచిగా క్లీన్గా ఇట్ట కట్ చేసి చక్కగా కడుక్కున్నా. ఇదేమో పెద్ద పొట్ట వైట్గా ఎట్లా ఉందో చూడండి. అట్లా కడుక్కున్నా, చాలా నీట్గా కడుక్కున్నా. సరేనండి, మనం ఏడు నీళ్ళు కాగిన తర్వాత ఈ 3 ఐటెంలు వేసుకున్నా. ఇది ఒక్కటి తప్ప. ఇది వేస్తే ఏంటంటే కరిగిపోద్ది, కొవ్వు కదా కరిగిపోద్ది. దాన్ని గెలబోటి అంటారు కొంతమంది ఏమో పువ్వు బోటి అంటారు. దీన్ని గెలబోటి అని కొంతమంది అంటారు, పువ్వు బోటి అని కొంతమంది అంటారు. బాగుంటుంది. బాగా అల్లం లేక బాగా ఫ్రిడ్జ్లో ఉంది. ఫ్రై, నల్ల బోటి ఫ్రై చాలా బాగుంటుంది. చాలా రోజులు చేయక ఈ వంటలు మా ఇంట్లో నాతోటి అంతరించిపోయేటట్టు ఉన్నాయి. ఈ బోటి కూర ఒకటి, నల్ల బోటి ఒకటి, ఏదన్నా సరే ఇలాంటివి. ఇంకా మా వాళ్ళు తెచ్చుకుంటే చికెను, మటను, ఫిష్ ఇది తెచ్చుకోగలరేమో కానీ బోటి చేసుకొని తినంత లేదు. ఇది నాతోటి మా ఇంటి వరకు స్టాప్. మాకు ఒకసారి అర్థంలో చూసుకోకపోయి కనీసం క్లీన్ చేయమని కూడా చేయడు. కాదు, ఆ కొట్టుకాడ నేను తీసుకపోతే తీసుకున్నది. కొట్టుకాడ చేసిపోయాను, క్లీన్ చేసి ఇచ్చినవా? ఎవరన్నా మగ మనిషి అయినోడు తీసుకొచ్చి క్లీన్ చేసి ఇచ్చి ఉండంటే వండుతురు. నా సాగం పని నానే బాయాలి. క్లీన్ చేసి చేస్తా. ఇది ఎగుతుంటుందండి. ఇది ఎర్రగా అయ్యాగాల. ఇప్పుడు బాగా నువ్వు బొక్కల గంట తీసుకురా బావ. చూడండి, ఫస్ట్ ఏం వేసుకుందామంటే వేడి నీళ్ళల్లో దొమ్మ. మేము దొమ్మే అంటాం దాన్ని. అంటే లివర్ కాదు, బోటి ఐటెంలో ఉండేది దొమ్మ. ఫస్ట్ దొమ్మ వేసుకుందాం, తర్వాత సన్నపేగులు వేసుకుందాం. తర్వాత బోటి, పెద్ద బోటి ఉంటుంది చూడండి. ఇదిగోండి ఆ బోటి వేసుకుందాం. ఓకే బాగా కలిపి దూరా. ఉల్లిగడ్డ మంచిగా ఎగుతూ ఉంది. మిక్సీ పట్టుకొని వస్తాను. అది ఉడకనేయకూడదు. ఆ బోటీని వేడి నీళ్ళు వేసినా కదా, ఎట్లా అట్లా తిప్పటము బంద్ చేసేయాల. అందులో కొవ్వు కూడా కరిగిపోద్ది. అందుకని ఉడకనేయకూడదు. నేను పోయినసారి కూడా చెప్పిన, ఒక బాయిల్ కూడా రాకూడదు అసలు. తిప్పు అట్లా. ఇది వేగిందండి, మంచిగా ఎర్రగా వేగింది ఉల్లిగడ్డ. 2 స్పూన్లు అల్లం వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. అన్నీ ఎక్కువనే పడతాయి. ఉప్పు, పసుపు, కారం, అల్లం అన్నీ కొద్దిగా, ఆయిల్ అన్నీ కొద్దిగా ఎక్కువనే పడతాయి ఈ ఫ్రైకి. సార్ బాబది ఆఫ్ చేస్తున్నాం చూడండి. ఆఫ్ చేసేసిన ఏదో చేసేద్దాం. ఏదో చేద్దామంటే తీసుకుందాం. ప్లేట్ తీసుకురా. తీసేద్దాం ప్లేట్.
జాగ్రత్తగా కాలుతుంది. ఉల్లిగడ్డ అల్లము చూడండి ఎంత ఎర్రగా ఎగినాయో, సూపర్గా ఎగినాయి. వేసేయి బావా. నేనేనా చూడండి మంచిగా బోటి వేడి నీళ్ళు చూడండి, నీళ్ళు ఎట్లా అయినాయి చూడండి వైట్గా. ఇదంతా చెడు అనమాట, మంచిగా క్లీన్ బోటి. ఇప్పుడు తాలింపులు వేసుకుందాం. మంచిగా నీళ్ళు పడకుండా చక్కగా వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు టక్క టక్క పసుపు 1 స్పూన్ పసుపు, 1 కాదు 1.5 స్పూను పసుపు. మీరు ఎంత తింటే అంత వేసుకోండి. ఇప్పుడు ఏమేమి వేయాలో చెప్తా. కారం 2 స్పూన్లు, కొద్దిగా తక్కువే ఉండాలండి. కారం ఉంటే మాకు అసలే బాగుండదు, కమ్మగా ఉండాలి కానీ కారంగా ఉండకూడదు. ఉప్పు ఉప్పు ఏ బా అట్లా వచ్చి 1 స్పూన్ వేసి కల్లుప్పు, కల్లుప్పు 1 స్పూను చాలు చాలు చాలు. చక్కగా కలుపుకొని ఆయిల్లో వాటర్ తీసుకురా 1 బాటిల్. ఎంత బాగుంది బోటి ముక్కలు. వాటరా వేసి పొయ్యి 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 పోతాయి పొయ్యి ఉడకొద్దా బోటి ఇంకొద్దిగా. చాలు చాలు. మా నాన్న ఎక్కువ చేసి మన నాన్న నెట్లేదు. ఒకసారి ఏమి నెట్టుతుండ అన్ని నల్ల దోశ ఇస్తలేనే. ఏం కాదు, అవి బోటి ఉడకాలి కదా మంచిగా. చక్కగా బోటి ఉడకనిద్దాం. ఇంకా ఏమి చెప్పు. ఏం లేదు, ఉడకాల బోటి. ఎంతసేపు ఉడకాలంటే 1/2 అవర్, అర్ధగంట ఉడికినాక వచ్చేద్దాం. మూతేసుకున్నా మంచిగా ఉడకనేది. ఈ లోపు నేనేం చేస్తాను చూడండి. అది 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 ఏంటి బావా? అవును కదా, ఓ చెప్పిండు మా బావ, బంగారు బావ. మూతి ఈ బంగారు బావ లేకపోతే ఏం చేసేదానో ఏమో. ఇప్పుడే లేసింది, ఇంకంతా పక్క ఉడుకుద్ది. వేసే బావ మూత. ఇప్పుడు నేను బియ్యం పోసుకున్నా, రేషన్ బియ్యము. దేనికంటే సంగడికి మూత చేస్తాను. 1 గ్లాస్కి 3.5 గ్లాసు బియ్యము. 3.5 గ్లాసు పోయచ్చు, లేదంటే 4 కూడా పోసుకోవచ్చు. ఇంకొంచెం పిండి ఎక్కువ వేసుకునేటోళ్ళు. సరేనండి, నేను చక్కగా బియ్యం కడిగి పెట్టుకుంటా. తర్వాత కూర ఉడికినాక చూపిస్తాను. సరే, కడుక్కున్నా కదండి, మంచిగా కడుక్కున్నా. 1 గ్లాసుకు 3.5 గ్లాసు నీళ్ళు పోసిన. ఇప్పుడు మనము మంచిగా ఇదంతా తడిపి మంచిగా ఎన్ని చూసుకోవాలి. ఎన్ని ఉంటే అన్నీ చక్కగా చూసుకోవాలి. ఒక్కోసారి ఇట్లా పైకి ఉంటుంది, అట్లుంటాయి తెలియక పెట్టేస్తాం. అదంతా చక్కగా ఇట్లా చూసుకోవాలి. చూసుకొని ఇప్పుడు మనం కరెక్ట్గా కుదిరించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈజీలు పెట్టిస్తున్నాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం అని అంటే మేము కూడా చేయాలనా అనుకుంటారు కొంతమంది. లేదు, నేనే చేస్తానులే, మీరు చూడండి చాలు. చూసి కొంచెం లైకులు కొట్టండి. అసలు లైకులే లేవు, వ్యూస్ లేదు, సబ్స్క్రైబర్స్ లేరు, ఏం లేదు. ఏమైంది? అది లైకులు కొట్టండి. 3-4 వేల మంది చూస్తున్నారు, కనీసం 1000 మంది అన్న కొడుతున్నారు లైకులు. లేదు, మేము కూడా చేస్తున్నాం కదండి వీడియో. ఈ వీడియో కనుక చాలా కష్టం ఉంటుంది. 1 లైకులు కొట్టండి చూసేటోళ్ళు. సరేనా? సరేనండి,
ముట్టించుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వద్దాం బోటి ఎట్లా ఉడుకుతుందో. మంచిగా హాఫ్ అన్ అవర్ అయింది పొయ్యి మీద వేసి. మంచిగా మెత్తగా ఉడికింది బోటి. చూడండి, ఇది పువ్వు బోటి అని అంట చూడు. ఇది పువ్వు బోటి. ఇవేమో ఈ దొమ్మలు, ఇవేమో సన్న పేగులు, పైపులు అంటారు పిల్లలు. ఇంక పెద్ద బోటి చూపిస్తూ ఉండండి. పెద్ద బోటి ఇది మంచి మొక్క చూపిస్తుంది. ఇది పెద్ద బోటి. బాగా ఉడికిందండి. ఇప్పుడు మనం ఏం వేసుకుందాం తెలుసా? బ్లడ్ వేసుకుందాం. ఒక్కసారి చూపించమ్మా బ్లడ్. నేనే చూడలేను, మీకేం చూపిస్తాను. ఇంకా ఇంత మాత్రం చారు ఉన్నప్పుడే వేసుకోవాలి బ్లడ్, ఎందుకంటే ఇది కూడా ఉడకాలి కాబట్టి. రా బావా. ఒక్కరోజు చెగ తగిలితే నల్లగా అయిపోతుంది. ఎత్తుకో కలబెట్టు. అది నువ్వు ఇట్రామ్మా. ఇప్పుడు మనము కళాయి పెట్టినానండి, ఎందుకంటే ఇది మసాలాకి. మసాలా రెడీమేడ్ మసాలా వేసుకోకూడదు. నా చెల్లి చూపించు. రెడీమేడ్ మసాలా వేసుకోకూడదు, ఎందుకంటే దీనికి ఆనదు రెడీమేడ్ మసాలా. మనం పట్టి చేసుకుంటేనే దానికి తగ్గట్టుగా ఉంటుంది అనమాట. దానికోసం నేను ఏం చేశానంటే, ఇదిగోండి ఒక పిరికెడు, ఒక 3 స్పూన్లు ధనియాలు, 2 యాలక్కాయలు, ఒక 4 లవంగాలు, కొంచెం చెక్క, దాల్చిన చెక్క, కొంచెం 4 కొబ్బరి ముక్కలు. ఇవి వేసుకుందాం మసాలా కోసం. కళాయి పెట్టి ఫస్ట్ దాల్చిన చెక్క వేసుకోవాలి, తర్వాత యాలక్కాయలు. చూడండి ఊపుతున్నాయి డింగు మని. ఇప్పుడు మనం ధనియాలు వేసుకుందాం. ధనియాలు, లవంగాలు. చిన్న స్పూన్ అనుకో బాబా. మసాలా పట్టినాక, మసాలా మంచిగా మెత్తగా మెదిగినాక ఇవ్వండి 4 ఎల్లిపాయలు వేసుకోవాలి ఆ మసాలాలలోనే. ఆయిల్లో పెట్టకుండా మంచిగా సిమ్లో పెట్టి వేసుకోవాలి మసాలాలు. సరేండి, బంద్ చేసుకుందాం. అయ్యంతా ఇప్పుడు బంద్ చేసిన తర్వాత కొబ్బరి వేస్తాను. చూడండి, చాలా వేడికి ఎక్కువ వేయకూడదు. ఏం చేసిన సైడ్కి పెట్టుకున్నాం. మంచిగా ఒక విజిల్ వచ్చింది ముద్దకి. మంచిగా అది ప్రెజర్ పోతా ఉంది. కొనియండి దాని ప్రెజర్ అట్లా. ఎట్లుంది బాబా బొట్టి? దగ్గరికి అయితే ఉంది. దగ్గరికి వస్తా ఉంది. ఉడికి ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు పడదని పోదామా అని చూస్తుంటావా బావా? చూడండి, నల్ల ఫ్రై. ఇంత మాత్రం నీళ్ళు ఉన్నప్పుడు వేసుకోవాలి, ఎందుకంటే మనకు నల్ల ఉడకాల. ఈ నీళ్ళంతా ఇంకిపోయి ఫ్రై లాగా కావాలి. ఇప్పుడే కదా వేసినాము. ఇప్పుడు చూడండి మొక్కలు ఇప్పుడు బ్లాక్ అయినాయి. ఏందాక మంచి ఎల్లో కలర్ ఉన్నాయి కదా, ఇప్పుడు బ్లాక్. ఇవన్నీ అయ్యాయి మంచి మంచి ముక్కలు ఉడకనిద్దాం. ఇంకా ఉడకాలంటే ఇంకో 15 నిమిషాలు సిమ్లో గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు సిమ్లో అడుగంటిందంటే అస్సలు బాగుండదు స్మెల్. దాని స్మెల్ అంతా మారిపోద్ది. చూడండి, సిమ్లో పెట్టేస్తున్నా. 15 మినిట్స్ అయితే అయిపోద్ది. తర్వాత ఏం వేసుకోవాలంటే, నేను ఇది మిక్సీ పట్టుకుంటా అంతలేక ఇంకా మీకు చూపెట్టలేను. ఇవి వేగినాయి కదా, ఇవి వేసి ఈ మెత్తం మెదిగినాక ఎల్లిపాయలు వేసి తర్వాత కొత్తిమీర కడిగి పెట్టుకున్నా. ఇంకా అవన్నీ ఒకసారి చూపిస్తాను. సరేనండి మరి, ఎందుకంటే లెంత్ అయిపోతుందని మా బాధ. మా అబ్బాయి చెప్పాడు, లెంత్ అవుతుంది మమ్మీ ఇట్లా చెయ్యి అని. సరే నేను అట్నే చేస్తుండా. సరే అయిపోయింది బాబా. అయిపోయింది. చూడండి ఎంత దగ్గరకు వచ్చింది, ఎంత బాగా
మంచిగా ఉడికింది, ముక్కలు కొడక అడుగు కూడా అంటలేదు, మంచిగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే మంచిగా మిక్సీ పట్టి మూత అట్నే పెట్టుకుని ఉందన్నమాట. మసాలా వేసుకుందాం. మంచిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాం. బోటి కూర నవీన్ మిస్ అయింది కదా. బోటి కూర నవీన్ మిస్ అయిపోయిండు. నవీన్ ఢిల్లీకి పోయా ఆఫీస్ పని మీద. అవును, వాడు వచ్చారికి 20వ తారీఖు అయిద్దంట. అవునా? 20వ తారీఖు వస్తాడు. మా నవీను ఢిల్లీ పోయిండు, ఏదో ఆఫీస్ వర్క్ మీద పోయిండు. 25 అవుతుందన్నా. 20వ తారీఖు వస్తాడు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. పొద్దున ఫోన్ చేసిండు. చూడండి మంచిగా వేసుకున్నాం కదా మసాలా, కొత్తిమీర. ఇక అంతే, ఇంకా అయిపోయింది. సాలింగ్ దించేసుకుందాం. ఉప్పు చూసుకుందామా బావా? నువ్వేం ఏం భయమో మా ఇంటికి ఏడ తప్పని ఉంటే తినాల్సి వస్తుందో నేను. కరెక్ట్గా చెప్పింది ఉప్పు తగ్గదు. అయిపోయిందండి. ఇంకా మంచిగా వేడికి ఇంకా మంచిగా అవుతుంది. ఆ ఉన్న తడి కూడా ఆరిపోతుంది, పీల్చేస్తుంది. సరే మరి ఆఫ్ చేసుకుందాం స్టవ్. ఇంకా భోజనం చేద్దాం. ఇంకా ప్యాన్ కరిగిపోతుందా? ఈ ముక్కలు ఎంత బాగుంటాయో తెలుసండి మీకు. ఈ ముక్కలు ఉంటాయి కదా, తిన్నప్పటి బాగా ఆకలిస్తుంది. భోజనం చేద్దాం. చూడండి నేను చేసిన నల్ల బోటి ఫ్రై సూపర్గా ఉంది. భోంచేద్దాం రండి, మీరు కూడా రండి భోంచేద్దాం. సంగటి, మిరప చారు బావా. అది అగ్గేటట్టు ఆ ప్లేట్లోనా? మిరపసారి వేసుకుంటావు ఆ ప్లేట్లో. రోటీ సూపర్ ఉంది. ఇదో ఇద్దరు పెట్టు అందుకే. తిందాం. మీరు సరేసానా? అందుకున్నాక తింటావా నువ్వు? తిన్నావా? మిరపసారు మీకు మిరపసారు నాకు తెలిసి చెప్పండి. మిరపసారు చేసేది చూపెట్టలేదు, లెంత్ అయిపోయింది చాలా. అది ఇంకోసారి చూపిస్తాను మిరపసారు చేసేది. మిరపసారు ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, చింతపండు వేసి ఎండుమిరపకాయలు వేయించి మంచిగా మిరపసారు పప్పు గుత్తుతో దంచిన స్టీల్ దాంట్లో స్టీల్ గిన్నెలు వేసి ఎత్తి పెట్టుకో బాబు. సూపర్గా ఉంటుంది. ఇది తినేటోళ్ళకి అలవాటు అయిన వాళ్ళకైతే పానం జూను గుంజుతుంది అట్టనే. ఎంత బాగుందో బోటి ఫ్రై, నల్ల బోటి ఫ్రై.
సంగటి తింటాము, ఇట్లా సంగటి తినే పద్ధతి. కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా తీసుకొని కలుపుకొని తింటారు, అట్టగాలి తినేది. ఇప్పుడు వరకు రావట్లేదు. పెద్ద పొట్టి తిను. నేను ఉండలేను సంగటి, ఇట్లా మంచి మంచి ఫ్రైలు, బొట్టిలు ఇట్లా వేసి నేను ఉండలేను అసలు డైట్. కానీ 2-3 రోజులు తినకుండా ఫ్రై బాగుంది, సూపర్గా ఉంది. చూడండి ఈ ముక్కలు ఉంటాయి కదా, ఈ ముక్కలు బాబా ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయండి. బోటి నల్ల ఫ్రై బాగుంది, అద్దరింది. ఎంత టేస్ట్గా ఉందో. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసిన అద్దరిపోయింది. బాయ్ కదా అనుకుంటున్నా కానీ చెప్పలేకపోతున్నా. సరేనండి, నేను చేసిన బోటి ఫ్రై సూపర్ బోటి ఫ్రై, బోటి నల్ల ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా వంటలు కొత్తగా చూసేటోళ్ళు ఏమన్నా వంటలు చేయాలంటే కామెంట్లో పెట్టండి. ఇంకోటి కళాగారు, మీరు చెన్నై నుంచి కామెంట్లు పెడుతుంటారు కదా, మంచిగా ఉన్నారమ్మా కళాగారు. నేను చెబుదాం అనుకున్నాను, ఏంటంటే మర్చిపోయినాను. నాకన్నా పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ తెలియదు. మీరు మంచిగా ఉన్నారమ్మా. ప్రతి వీడియోకు కామెంట్ పెడతానే ఉంటారు. మా నవీన్ లేడు కామెంట్లు చదవటానికి. మా నవీన్ ఢిల్లీకి పోయిండు, కామెంట్ చదువుతాడు. నెక్స్ట్ వీడియోకి వస్తాడు అనుకుంటా. నెక్స్ట్ ఈ వీడియో కూడా అప్లోడ్ ఎప్పుడైతే తెలియదు, అబ్బాయి వచ్చిన తర్వాతనే చేస్తాడు. సరేనండి కళాగారు, సరే ఉంటానండి. అందరికీ టాటా, బాయ్ బాయ్.